ఈరోజు నేను బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చానండి. నేను ఒక్కదాన్నే కాదండో నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చేసాను. మేము ఎర్రగడ్డ బస్ స్టాప్లో దిగేసి అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట టెంపుల్కి. ఇదే ఫస్ట్ టైం మేము టెంపుల్ విజిట్ చేయడము. చాలా బాగుంది, చాలా ఫేమస్ అంట కూడా. నాకు తెలియదు ఇన్ని రోజులు కూడాను. మేము మంగళవారం వెళ్ళామండి. టెంపుల్ అసలు కాలు పెట్టడం కూడా సందలేదు, అంత క్రౌడ్ ఉన్నారు. బోనాలు ఎత్తుకుంటే వాళ్ళు బోనాలు వచ్చారు, ఇంకా లేదంటే మేకనిచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కొత్త దంపతులు కూడా వచ్చారండి. చాలామంది డెకోర్ అయితే బాగా చేశారండి. లోపల అమ్మవారి బావిలో వెళ్తారు, అందుకని కిందే ఉంటారు అమ్మవారు. ఫ్లవర్స్తో ఫుల్గా కప్పేశారనమాట. బాగా నచ్చింది నాకు టెంపుల్ అయితేను. మీరు నార్మల్గా పీస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం నార్మల్ డేస్లో రండి. తర్వాత అద్దల మండపం దగ్గరకు వచ్చామండి. అసలు అమ్మవారికి కట్టుబొట్టు ఎంత బాగుందంటే చూడముచ్చటగా ఉండారండి. ఇక్కడ మా గ్రూప్ ఫోటో కూడా పెట్టానన్నమాట. తర్వాత అక్కడ నుంచి శివపార్వతుల కళ్యాణం వచ్చేసాము. దీని పక్కనే ఉంటుంది, అదన్నీ చూసుకుంటూ బయటకు వచ్చాము మేము. అమ్మవారికి ఒడిబియ్యం ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు చాలామంది. బోనాలు అయితే ఎంతమంది వచ్చారండి ఎత్తుకొని, ఇదేదో ఆషాఢం మాసంలాగా. తర్వాత ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలన్నీ అమ్ముతున్నారు. కాస్ట్ని బట్టి, శారీస్ని బట్టి అవన్నీ ఉన్నాయి. దేవుడి పొట్టలో అవన్నీ కూడా ఉన్నాయి. బట్ మేము ఏం తీసుకోలేదు, జస్ట్ చేత కట్టుకునే తాడు ఒకటే తీసుకున్నాము. మీరు కనుక హైదరాబాద్లో ఉండి ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి. బాయ్.